కంచి పరమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా మనవరాలను తీసుకుని ఆ పొట్టి 4 రోజులు అమ్మవారికి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకొని మనసులోని తన మనవరాలి పెళ్లి గురించి 8 సవర్ల బంగారం 2 పేట్ల గొలుసు గురించి విన్నవించుకుంది. మంగళవారము తెల్లవారింది. కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది. ఆరణి నుండి ఒక భజన బృందం వచ్చింది. వారి భజన బృందంతో మఠాన్ని భక్తితో ముంచెత్తిస్తున్నారు. మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. వారి మొహంలో తేజస్సు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మౌనవ్రతం అయిపోయింది. స్వామివారి దర్శనం కోసము చాలామంది వేచి ఉన్నారు. మధ్య వయస్కురాలైన మామి పెద్దావిడ తన వంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామివారికి నమస్కరించింది. తను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది. ఒక పెద్ద రస్తలి, అరటిపళ్ళు గొన, టెంకాయలు, చీనీకాయలు, కమలాల పళ్ళు, గుమ్మడికాయలు, లావుపాటి పచ్చి అరటిపళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది. స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు. వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావిడ వైపు చూశారు. నువ్వు నేధమంగళం భూస్వామి గణేష్ అయ్యర్ భార్య అంబుంజవని కదూ, 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చావు అని స్వామివారు అడిగారు. ఏదో విషయం గురించి బాధపడుతున్నావని చెప్పావు. ఇప్పుడు చాలా పెద్ద అరటిపళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారు దయ వల్ల నీ బాధ తీరిపోయాయి కదూ అని అన్నారు. ఆ అంబుజము మామి మరలా నమస్కరించి, అవును నిజం పెరియవా, నా ఒక్కగానొక్క కూతురు మైథిలి 3 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. 2 నెలల క్రితము మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను. మీరు కంచి కామాక్షి అమ్మవారికి 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు, 5 రోజుల పాటు పంచ సంక్షోపచార పూజ చెయ్యమన్నారు. నేను అదే చాలా శ్రద్ధగా పూర్తి చేశాను పెరియవా. ఏమి నా అదృష్టము, 15 రోజుల క్రితము జంషెడ్పూర్లోని టాటా స్టీల్ ప్లాంట్లో పనిచేసే నా అల్లుడు ఇక్కడికి వచ్చి అతని భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కామాక్షి కరుణే కదా పెరియవా. మీ అనుగ్రహం కామాక్షి కరుణ, మీ అనుగ్రహం పెరియవా అని ఆనంద బాష్పాలు కారుస్తూ చెప్పింది. అదంతా విని స్వామివారు, బేష్ బేష్, సంతోషము, చాలా మంచిది. ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవింతురుగాక. సరే కానీ ఇంత పెద్ద అరటిపళ్ళు గోన ఎక్కడుంది? చాలా ఫలవంతంగా ఉంది. స్వామివారు నవ్వు ఉరుము కురిమినట్టు ఉంది. స్వామివారి మాటలకు అంబుంజం నవ్వుతూ, ఈ అరటిగోన మా అరటి తోటలోనిదే పెరియవా, అందుకే అంత పెద్దగా ఉంది అని వినయంగా చెప్పింది. స్వామివారు సంతోషంతో, సరే మీ అల్లుణ్ణి కూతుర్ని కలిసింది, మీ అల్లుణ్ణి కూతురిని కలిసింది ఆ కామాక్షియే కదా, కాబట్టి ఈ అరటిగోనను ఆవిడికి సమర్పించు, ఆ పళ్ళని అక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు అని ఆజ్ఞాపించారు. లేదు లేదు పెరియవా, ఇది ఇక్కడే ఉండనివ్వండి. అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గానే ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను. మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలు తెలుపుకొని వస్తాను అని చెప్పి స్వామికి నమస్కరించింది. బేష్. అమ్మవారి దర్శనం తర్వాత మఠంలోని భోజనం చేసి మీ ఊరికి వెళ్ళండి, సరేనా, గుర్తించుకో, మర్చిపోకు అని వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తులు తాకిడి లేదు. ఉదయము 11 గంటలు. కొద్దిగా ఆలస్యం అవడం వల్ల మీనాక్షి పొట్టి మనవరాలతో త్వరగా ఆలయంలోకి వెళ్ళింది.
ఆ రోజు చివరి రోజు కావడంతో పూజకు కావలసిన సామాన్లు తెమ్మని మనవరాలకు డబ్బులు ఇచ్చి వెనక రమ్మని తను వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది. పొట్టి అమ్మవారికి అర్చన చేయించి కళ్ళ నీరు కారుతుండగా ప్రార్థించింది. అమ్మ కామాక్షి తల్లి, నేను నీపైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను తల్లి. నువ్వు స్వామివారు తప్ప నన్ను కాపాడగలిగిన వారు ఎవ్వరూ లేరు. 8 సవర్ల 2 వరుసల గొలుసు, బంగారు గొలుసుతో నా మనవరాలి పెళ్ళి చేయవలసింది నువ్వే. నీ వల్లనే నా మనవరాలికి పెళ్ళి జరుగుతుంది. కాపాడు తల్లి, కాపాడు అని కళ్ళ నీళ్ళ పర్యంతము బామ్మ ఏడుస్తూ ఉండటంతో మనవరాలు కూడా ఏడ్చింది. తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. 4వ ప్రదక్షిణ చేస్తున్నారు. పొట్టి 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 ఈ మనవరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పొట్టి వెనక్కు తిరిగి కోపంతో, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమి పోయిందని అలాగా మొత్తుకుంటున్నావు అని కోపంగా అరిచింది. ఏమీ లేదు పొట్టి, ఇది దొరికింది, ఇది నాకు దొరికింది, ఇక్కడకు రా చూపిస్తాను అని చిన్నగా చెప్పి పొట్టిని ఒక మూలకు తీసుకువెళ్ళి మూసి ఉన్న తన అరచేతిని తెరిచింది. అది తెగిపోయిన పథకమున్న 2 వరుసల బంగారు గొలుసు ఎక్కడ దొరికింది నీకు? పొట్టి ఆశ్చర్యంతో అడిగింది. నేను నీ వెనక తల వంచుకొని వస్తున్నాను. నా కాళ్ళ కింద ఉన్న ఈ గొలుసు నా కాళ్ళు కింద ఉన్న గొలుసుపై పడ్డాయి. నేను వెంటనే ఎవరూ చూడకుండా దాన్ని గబాలున తీసుకున్నాను. ముందు ఇది నిజమైనదా లేదా నకిలీదా చూడు అని చెప్పింది ఆ అమ్మాయి. పొట్టి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అటు ఇటు పరీక్షగా చూసింది. చూస్తే మంచి బంగారంలానే ఉంది. ఒక 8.5 సవర్లు ఉండొచ్చు. ఇది మహాస్వామి వారి మహిమ వల్ల కామాక్షి మనకు అనుగ్రహించింది. సరే ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అని చీర కొంగులో ఆ గొలుసును దాచి ముడివేసి ఆతృతగా బయటకు వచ్చింది. అప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయము. స్వామివారి సందర్శనార్థమై ఒక 4-5 వేచి ఉన్నారు. మీనాక్షి పొట్టి ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు వారిని చూసి నవ్వారు. స్వామివారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పొట్టి తటపటాయిస్తూనే ఉంది. స్వామివారు ముందుగానే ఈ రోజుతో 5 రోజులు మీ పంచ సంక్షోపచార పూజ పూర్తి కావాల్సింది. కానీ ఒక వస్తువు ఈ మనవరాలి చేతుల్లోకి రావడం వల్ల మీకు కలిగిన ఆశ్చర్యానందం వల్ల 5వ ప్రదక్షిణ పూర్తి చేయలేదు మీరు. కామాక్షి దేవి సంపూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగున బయటికి వచ్చేసావు అవునా అని గట్టిగా నవ్వారు. పొట్టి నిశ్చేష్టురాలైపోయింది. భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ, స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు. ఆ వస్తువు నా మనవరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారు తను తీసుకోవాలనే అక్కడ పడేసింది అనే భావించి సంతోషంతో మరొక్క ప్రదక్షిణ చెయ్యాలనే విషయమే మర్చిపోయాను అని చెప్పింది. స్వామివారు అసహనంగా, అదొక్కటే మర్చిపోయావా? ఇక్కడికి వస్తూ దారిలో దాన్ని తూకం వేయించి అది ఎంతుందో కూడా చూసుకుని వచ్చావు కదా అని అడిగారు. పొట్టి మరియు మనవరాలు నిర్ఘాంతపోయారు. మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియవా అని పొట్టి అన్నది. స్వామివారు నిదానించి, చెప్పు, న్యాయంగా ఆ పదార్థము ఎవరికి చెందినది అని అడిగారు. కామాక్షి అమ్మకి. మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీర కొంగులో దాచుకోవడం సరి అయినదేనా? నువ్వే చెప్పు
అపచారము కేవలము ఆ అపరాధము అంతే, నన్ను మన్నించండి, అనుకోకుండా చేశాను అని పొట్టి పశ్చాత్తాపడుతూ చేతులు వణుకుతుండగా స్వామివారి ముందు ఉన్న పళ్ళెములో ఆ గొలుసు ఉంచింది. స్వామివారు నవ్వారు. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. మీనాక్షి పొట్టి మనవరాలిని తన ముందు కూర్చోమన్నారు. పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి అమ్మ దర్శనానికి వెళ్ళిన అంబుజము విచారవదనంతో వచ్చి స్వామివారికి నమస్కరించారు. ఆవిడ తీవ్రమైన బాధతో కళ్ళలో నీరు కారుస్తోంది. స్వామివారు చూసి వాత్సల్యంతో, అరెరే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు. అంబుజము మామి కళ్ళు తుడుచుకుని ఇలా చెప్పింది. అది ఇలా పెరియవా, 2 నెలల క్రితము కామాక్షి 5 రోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురికి ఒక్కటైతే నా 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసుని ఇస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. అమ్మవారు వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది. ఈరోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను. కానీ అదే నా గొంతులో నుండి జారి పడింది, ఎక్కడో పడిపోయింది. ఆతృతగా అంతా వెతికాను, కానీ నాకు ఎక్కడా దొరకలేదు పెరియవా అని అమ్మవారికి ఇస్తానన్న గొలుసు పెరియవా, అదే నా బాధ. ఇప్పుడు నన్నేం చేయమంటారు పెరియవా అని మళ్ళా కళ్ళనీరు పెట్టుకుంది. స్వామివారు మీనాక్షి పొట్టి వైపు అర్థమైందా అన్నట్లు చూశారు. పొట్టి స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది. పళ్ళెంలో పెట్టిన బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ, అమ్మా అంబుజం, చూడు, ఇది నువ్వు పోగొట్టుకున్న గొలుసేమిటి అని అన్నది. అంబుజం దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షించి, ఇదే గొలుసు, ఇది నా గొలుసే. పొట్టి ఇది ఇక్కడకు ఎలా వచ్చింది, చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నది. పొట్టి అంబుజానికి జరిగిన విషయం అంతా గుక్క తిప్పుకోకుండా చెప్పింది. అంబుజం మామి మీనాక్షి పొట్టిని కౌగలించుకుంది. సంతోషంతో, పొట్టి, నువ్వు ఏమీ దిగులు పడకు, నేను స్వామివారి సమక్షంలో చెప్తున్నాను. నీ మనవరాలి పెళ్ళికి 2 వరుసల బంగారు గొలుసు 8 సవర్లది కొత్తది నేను చేయిస్తాను. తన పెళ్ళి వైభవంగా జరిపిస్తాను. ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది ఈ సాయంత్రమే. అమ్మవారికి సమర్పించి నిన్ను మీ అమ్మాయిని నాతో నగల షాపుకు తీసుకువెళ్ళి 8 సవర్ల 2 వరుసల బంగారు గొలుసును ఇప్పిస్తాను. అంతేకాదు, తన పెళ్ళి ఖర్చు నిమిత్తము 5,000 రూపాయలు ఇస్తాను అని చెప్పింది. స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు సాక్షిగా. అంతా మహాస్వామివారికి నమస్కరించారు. స్వామివారు మీనాక్షి పొట్టి వైపు చూస్తూ, ఈరోజు నీవు నీ మనవరాలు 5 ప్రదక్షిణలు చెయ్యలేదు. సాయంత్రం వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి అని చెప్పి పంపించారు. ఆ సమయంలో మీనాక్షి పొట్టికి తన మనవరాలికి కలిగిన ఉద్వేగము, ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడము అసాధ్యము. ఇదండి కంచి పరమాచార్యుల వారి వైభవము. కంచి పరమాచార్యుల వారు పిలిస్తే స్వయంగా కామాక్షి అమ్మ పలుకుతారు అనడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.